బీట్ ఇంటెలెక్చువల్ స్ట్రెస్ అండి, ఫిజికల్ స్ట్రెస్, తర్వాత మెంటల్ టెన్షన్ ఏదైనా కావచ్చు. అందువల్ల శని చంద్రులు కలిసినప్పుడు ఓసిడీగా నెక్స్ట్ ఏమవుతుందంటే అది బైపోలర్ డిజార్డర్ అవ్వచ్చు, అనేక రకాల మానసిక రుగ్మతలు కారణం. ఇంటెలెక్చువల్ స్ట్రెస్ ఏ విధంగా మనకి నెగిటివ్ ఫలితాలు ఇస్తుందంటే, బాగా చదువుకున్నాడు కదా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే, పెద్దవాడు బాగా చదువుకున్నాడని చెప్పేసి అతను నమ్మి ప్రాపర్టీ అమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయించడం కానివ్వండి, లేకపోతే ఇంకొక వ్యాపారం చేయించడం కానీ జరుగుతూ ఉంటుంది. దానివల్ల రాంగ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. 30-40% పిల్లలు బాగా చదువుకున్నారు, లేకపోతే అన్నయ్య తెలివిగలవాడు, చిన్నవాడు తెలివిగలవాడు, ఐఐటి చదివాడు, డాక్టర్ చదివాడు అని చెప్పేసి వాళ్ళ ద్వారా పెట్టుబడి పెట్టిస్తారు. వాళ్ళ జాతకంలో కనుక బుధుడు బలహీనంగా ఉన్నట్టు రాంగ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్తుంది. మనం చాలా మంది చూస్తుంటాం బ్యాంక్ మేనేజర్స్, ముఖ్యంగా బ్యాంక్ మేనేజర్స్కి ఏంటంటే మంచి నాలెడ్జ్ ఉంటుంది. కొంతమంది చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటారు, అనేక రకాల బిజినెస్ మోడల్స్ వాళ్ళు డిజైన్స్ చేసిన వాళ్ళే ఉంటారు. వాళ్ళకేమో రిటైర్మెంట్ ఫండ్ అంతా తీసుకెళ్ళి ఎక్కడో బిజినెస్లో పెడతారు, మేజర్ లాస్ పొందుతారు. అంటే కావున వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా పూర్తి జాగ్రత్తగా విశ్లేషణ చేసుకుని మనకి ఎటువంటి ఫలితాలు వస్తాయి, రాబోతున్నాయి అని తెలుసుకుని ముందుకు వెళ్ళినట్టయితే తప్పనిసరిగా జ్యోతిష్యం ద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయి.